జార్ఖండ్ లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి షాక్ తగిలింది. తగినంత మెజారిటీ ఉన్నా తన అభ్యర్థిని గెలిపించలేకపోయింది. దీంతో ఆ పార్టీలోని డొల్లతనం బయటపడిందని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తుండగా కర్ణాటకలోని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి షాక్ ఇచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరగడమే ఇందుకు కారణం. ఇదే ప్రస్తుత కాలంలో రాజకీయాలు ఎంత పవర్ సెంట్రిక్ గా మారిపోయాయో చెప్పడానికి నిదర్శనంగా మారింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకి ఝలక్. జార్ఖండ్ లో బలమున్న రాజ్యసభ సీటు చేజారిన వైనం. సాఫీగా గెలిచేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా మరి కాంగ్రెస్ ఎలా ఓడింది? ఇండిపెండెంట్ గా నిలిచిన పరిమళ్ నత్వానీకి అవసరానికి మించిన ఓట్లు ఎలా పడ్డాయి? జార్ఖండ్ రాష్ట్రంలో పార్టీకి పోటు పొడిచిన ఎమ్మెల్యేలు ఎవరు? జార్ఖండ్ లో జరిగిన రెండు రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. తగినంత మెజారిటీ ఉన్నా తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. జార్ఖండ్ లో మొత్తం 81 ఎమ్మెల్యే సీట్లున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 24 మంది ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సిపిఐ-ఎంఎల్ కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటుకు 28 మొదటి ప్రాధాన్య ఓట్లు కావాలి. కాంగ్రెస్ తరపున ప్రణవ్ ఝాను ఒక సీటులో పోటీ చేయించారు. పరిమళ్ నత్వానీకి ఎన్డీఏ మద్దతుగా నిలిచింది. ఇక్కడ పరిమళ్ నత్వానీకి 28 ఓట్లు వచ్చాయి. జేఎంఎం నిలబెట్టిన బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో గెలుచుకున్నారు. అంటే ఇక్కడ జేఎంఎం కి ఉన్న 34 మందిలో 30 మంది ఓటేసినట్లు అర్థమవుతోంది. మిగిలిన 4 కాంగ్రెస్ కి ఓటేశారు. అలా వేశారు కాబట్టే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకి 20 ఓట్లు పడ్డాయి అనుకోవాలి. అధికార పక్ష కూటమిలోని మిగిలిన ఆర్జేడీ, సిపిఐ-ఎంఎల్ తాము కాంగ్రెస్ కే ఓటేసినట్లు స్పష్టంగా చెప్పారు. మొత్తం పోలైన ఓట్లలో 3 చెల్లనివిగా గుర్తించారు. అందులో 2 బీజేపీ ఎమ్మెల్యేలవి కాగా 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే వేసినది. అంటే పరిమళ్ నత్వానీకి మొత్తం 30 ఓట్లు పడితే వాటిలో 2 చెల్లనివి. అలా చూసినా కూడా కాంగ్రెస్ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలి. లేకపోతే పరిమళ్ నత్వానీకి 28 ఓట్లు పడవు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ద్రోహం చేశారని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే తరహా క్రాస్ ఓటింగ్ కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ చోటు చేసుకుంది. అయితే ఈసారి అది బీజేపీకి షాక్ ఇచ్చిన క్రాస్ ఓటింగ్. జూన్ 18న జరిగిన శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ కూటమికి కోలుకోలేని షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను కైవసం చేసుకుంది. జూన్ 30వ తేదీతో ఖాళీ అవుతున్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో విపక్ష ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్కి పాల్పడి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ విజయంతో 75 స్థానాలున్న కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీని సాధించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ మొదటి రౌండ్లోనే ఘన విజయం సాధించారు. బీజేపీ తరపున లింగరాజ్ పాటిల్, రఘు ఆర్ విజయం సాధించగా జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు తీవ్ర పోటీ నడుమ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో 135 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వతంత్రుల మద్దతుతో కలిపి సులభంగానే తన అభ్యర్థులను గెలిపించుకుంటుందని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. అయితే ఉన్న బలం కంటే ఎక్కువగా అంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఏకంగా 151 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన 3 నుంచి 7, అలాగే జేడీఎస్ కు చెందిన 4 నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఎన్డీఏ కూటమి ఆశించిన దానికంటే 12 ఓట్లు తక్కువగా నమోదయ్యాయి. అలా జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో జార్ఖండ్ లో కాంగ్రెస్ కి క్రాస్ ఓటింగ్ షాక్ ఇవ్వగా కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ ఎన్డీఏకి ఝలకిచ్చినట్లయింది.